అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కలిసికట్టుగా పనిచేయడం. మన ప్రయాణాన్ని ఇంకాస్త ఈజీగా, ఇంకాస్త హ్యాపీగా మార్చేసే ఒక చిన్న సీక్రెట్ గురించి తెలుసుకుందాం. మనలో చాలా మందికి కొన్నిసార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది, అబ్బో ఈ పనులన్నీ నేనే చేసుకోవాలా అని. ఎలాగంటే హాలిడేస్కి ముందు టీచర్ చాలా హోంవర్క్ ఇచ్చినట్టు, భారమంతా మనమీదే పడినట్టు అనిపిస్తుంది కదా. ఒక్కరే అన్ని పనులు చేయాలనుకుంటే ఏమవుతుందో తెలుసా? ఊహించుకోండి, ఇంట్లో ఓ పెద్ద ఫంక్షన్, వంటంతా ఒక్కరే చేయాలి. అయ్యో ఎంత అలసిపోతామో, ఎంత టెన్షన్ వచ్చేస్తుందో కదా. మన ఎదుగుదల కూడా అచ్చం అలాగే నెమ్మదిస్తుందన్నమాట. చాలామంది మనసులో ఇదే ఉంటుంది, ఈ పని నేను చేస్తేనే పర్ఫెక్ట్గా అవుతుంది అని. ఇది మనకు చాలాసార్లు అనిపిస్తుంది కదా. కానీ దీనికంటే ఓ మంచి హ్యాపీ దారి ఉందన్నమాట. ఈరోజు దాని గురించే మనం నేర్చుకోబోతున్నాం. సరే, మరి కలిసి పనిచేయడంలో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటో చూద్దామా? ఇది మన లైఫ్ని ఈజీగా, సక్సెస్ఫుల్గా మార్చేసే ఒక చిన్న సీక్రెట్ లాంటిది. ఇక్కడ 1+1 2 కాదు, అంతకన్నా చాలా ఎక్కువ. అదేలాగో చూద్దాం పదండి. సినర్జీ. ఈ పదం వినడానికి పెద్దగా ఉన్నా చాలా సింపుల్ అండి. ఒకరే పనిచేయడం కన్నా అందరూ కలిసి చేస్తే వచ్చే రిజల్ట్ చాలా చాలా పెద్దగా ఉంటుంది. ఎలాగంటే మనం టీ చేసుకుంటాం కదా, కేవలం టీ ఆకులు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. అదే పాలు, చక్కెర కూడా కలిపితే అబ్బా ఆ రుచే వేరు. అలాగే అన్నమాట, కరెక్ట్ పీపుల్, కరెక్ట్ సిస్టంతో కలిస్తే గ్రోత్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మన పాత ఆలోచనలకి, కొత్త స్మార్ట్ ఆలోచనలకి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. మన ఎదుగుదల కోసం మన థింకింగ్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. పాత ఆలోచన ఏమంటుందంటే, క్వాలిటీ కావాలంటే పని నువ్వే చేసుకొని. కానీ కొత్త స్మార్ట్ ఆలోచన ఏముంటుందో తెలుసా? ప్రతి ఒక్కరిలోనూ వేరువేరు టాలెంట్స్ ఉంటాయని. ఇతరుల సహాయం తీసుకోవటం బలహీనత కాదు, అది అందరి బలాన్ని వాడుకునే తెలివి. ఒంటరిగా ఉంటే మన ఎనర్జీ త్వరగా అయిపోతుంది, అదే కలిసి ఉంటే బలం రెట్టింపు అవుతుంది. అంతే కదా. అయితే ఈ సినర్జీ మన లైఫ్లోకి వస్తే ఎంత బావుంటుందో చూడండి. పని చాలా తేలికైపోతుంది, ఎదుగుదల ఫాస్ట్గా ఉంటుంది, టెన్షన్ తగ్గిపోతుంది. మనం ఒంటరిగా కష్టపడటం ఆపేసి అందరితో కలిసి గెలవడం మొదలు పెడతాం. ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నాక అందరూ కలిసి క్లీన్ చేస్తే ఎంత త్వరగా, సరదాగా పనైపోతుందో అలా అన్నమాట. సరే, ఈ మ్యాజిక్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన రోజువారీ జీవితంలోంచి కొన్ని సింపుల్ కథలు చూద్దాం. 2 స్టూడెంట్స్ని ఊహించుకోండి. ఒకరు ఆశ, ఇంకొకరు రాహుల్. ఆశ పాపం ఒంటరిగా కూర్చుని చదువుకుంటుంది. ఏదైనా డౌట్ వస్తే అక్కడే ఆగిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాని రాహుల్ అలా కాదు, తన ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్ స్టడీ చేస్తాడు. ఒకరికి డౌట్ వస్తే ఇంకొకరు చెప్తారు. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సబ్జెక్ట్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆఫీస్ స్టోరీ చూద్దాం. ఇక్కడ మనోజ్, అరవింద్ ఉన్నారు. మనోజ్ ఏంటంటే అన్ని పనులు తానే చెయ్యాలి అనుకుంటాడు. దీంతో ఓవర్లోడ్ అయిపోయి స్ట్రెస్ ఫీల్ అవుతాడు. కాని అరవింద్ చాలా స్మార్ట్. తన టీంతో ఐడియాలు పంచుకుంటాడు, పనిని పంచుతాడు. మనం లంచ్ బాక్స్ ఎలా షేర్ చేసుకుంటామో అలాగన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? అరవింద్ ఒక మంచి లీడర్గా ఎదుగుతాడు. ఇక బిజినెస్ విషయానికొద్దాం. సురేష్ అనే ఓనర్ సేల్స్, అకౌంట్స్, డెలివరీ అన్నీ తన కంట్రోల్లోనే ఉండాలి అనుకుంటాడు. కాని రమేష్ అలా కాదు, తను చాలా తెలివిగా ఆలోచిస్తాడు. మార్కెటింగ్లో ఎక్స్పర్ట్తో, ఆపరేషన్స్లో ఎక్స్పర్ట్తో పార్ట్నర్షిప్ పెట్టుకుంటాడు. రిజల్ట్ ఏంటి? రమేష్ బిజినెస్ ఫాస్ట్గా, స్మూత్గా పెరుగుతుంది. సురేష్ మాత్రం అన్నీ తానే చూసుకుంటూ అక్కడే ఉండిపోతాడు. ఇప్పటిదాకా మనం చూసినవి చిన్న చిన్న ఉదాహరణలు. కాని ఈ ఐక్యత అనే సూత్రం పెద్ద స్థాయిలో కూడా అద్భుతాలు చేస్తుంది. ఇప్పుడొక చిన్న నీతి కథ నుంచి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీల వరకు టీంవర్క్ పవర్ని చూపించే 3 గొప్ప కథలు విందాం. మొదటిది మనందరికీ తెలిసిన కథ. ఒక కర్రను విరవడం చాలా తేలిక, అదే ఓ 10 కర్రల కట్టను విరగగొట్టాలంటే చాలా కష్టం. ఐక్యమత్యమే మహాబలం. రెండోది మన ఇండియా గర్వించదగ్గ ఇన్ఫోసిస్ కథ. దాని ఫౌండర్స్ ఒకరినొకరు నమ్మి కలిసి పనిచేశారు కాబట్టే అంత పెద్ద గ్లోబల్ కంపెనీని కట్టగలిగారు. వాళ్ల పార్ట్నర్షిప్పే వాళ్ల పవర్. ఇక మూడోది ప్రపంచ దిగ్గజం మైక్రోసాఫ్ట్. వాళ్ళు టెక్నాలజీ, మార్కెటింగ్, లీడర్షిప్ ఇలా వేర్వేరు టీమ్స్ని కలిపి పనిచేశారు. ఆ సినర్జీ వల్లే వాళ్ళు అంత పెద్ద సక్సెస్ అయ్యారు. ఈ అద్భుతమైన పాఠం విన్నాం కదా.
ఇప్పుడు మనం ఒక్క క్షణం ఆగి మనల్ని మనం కొన్ని సింపుల్ ప్రశ్నలు వేసుకుందాం. మొదటి ప్రశ్న, నేను ప్రతిదీ ఒంటరిగానే చేయాలని ప్రయత్నిస్తున్నానా? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించుకుందాం. ఇందులో కరెక్ట్ రాంగ్ అంటూ ఏమీ లేదు. రెండో ప్రశ్న, నేను వీక్గా ఉన్న ఫీల్డ్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు? ఎవరు నాకు హెల్ప్ చేయగలరు? మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ ఎవరైనా కావచ్చు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక చివరిగా చాలా ముఖ్యమైన ప్రశ్న, నేను ఇతరులను నమ్మి వాళ్లతో కలిసి పనిచేయడానికి ఓపెన్గా ఉన్నానా? ఈ ప్రశ్న మన మనసుని కొత్త అవకాశాలకి తెరుస్తుంది. సరే, ఇప్పుడు ఒక చిన్న సింపుల్ యాక్షన్ ప్లాన్. ముందుగా మనకు కొంచెం కష్టంగా అనిపించే 3 చిన్న పనుల్ని ఒక చోట రాసుకుందాం. తర్వాత అందులో ఒక్క పనికి ఎవరు హెల్ప్ చేయగలరో ఆలోచిద్దాం. అంతే, జస్ట్ ఆ ఒక్క చిన్న హెల్ప్తో స్టార్ట్ చేద్దాం. ఇది చాలా ఈజీ, భయపడాల్సిన అవసరమే లేదు. దుర్గా సార్ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. సరైన వ్యక్తులు కలిసి నడిచినప్పుడు ఎదుగుదల చాలా సులభమవుతుంది. ఎంత మంచి మాటో కదా! ప్రతిరోజు మనసులో ఈ ఒక్క మాట అనుకుందాం. సరైన వ్యక్తులతో కలిసి పనిచేయడం ద్వారా నేను ఇంకా వేగంగా ఎదుగుతాను. మిత్రులారా, గుర్తుంచుకోండి, రోజు చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది.